వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ విశాఖ సభలో కనిపించని గుడ్డు మంత్రి. వైఎస్ఆర్సీపీలో గుడ్డు మంత్రి ఈ మధ్య కనిపించకుండా పోయారు. ఆయన రెండో విడతలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విపక్షాలపై చురుగ్గా స్పందిస్తూ తన పరువు తానే తీసుకునేవారు. ఎన్నోసార్లు ట్రోల్స్ కు గురయ్యారు. ఆ మధ్య ఏపీని కోడిగుడ్డుతో పోల్చి విపరీతమైన ట్రోలింగ్ కు గురయ్యారు. ఆయన మీడియా ముందుకు వస్తే సోషల్ మీడియాలో ఆ రోజుకు స్టఫ్ దొరికినట్లే భావిస్తుంటారు. ఆయనే మంత్రి గుడివాడ అమర్నాథ్. కొద్ది రోజులుగా వైసీపీతో అంటీ ముట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే తాజాగా విశాఖలో జరిగిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో గుడివాడ గుడ్డు మంత్రి పత్తా లేకుండా పోయారు. విశాఖ జిల్లాకు చెందిన మరో మంత్రి బూడి ముత్యాల నాయుడు, ఇన్ఛార్జి మంత్రి విడదల రజని, సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ, క్రీడల మంత్రి ఆర్కే రోజా తదితరులు హాజరయ్యారు. కానీ అమర్నాథ్ మాత్రం గైర్హాజరయ్యారు. అనకాపల్లి ఎమ్మెల్యే అయిన గుడివాడ అమర్నాథ్ కు ఈసారి వైఎస్ జగన్ మొండి చేయి చూపిన సంగతి తెలిసిందే. అనకాపల్లి వైసీపీ అసెంబ్లీ టికెట్ ను మరొకరికి కేటాయించడంతో గుడివాడ బాగా ఫీల్ అయ్యారు. దీంతో అమర్నాథ్ అప్పుడే వైసీపీకి దూరం జరుగుతారని భావించారు. కానీ తాను వైసీపీలోనే ఉంటానని గుడివాడ స్పష్టం చేశారు. తనకు ఏమీ చేత కాదని, అలాంటి తనను జగన్ మంత్రిని చేశారని, తన జాతకం జగనే రాస్తారని కూడా అమర్నాథ్ ఓ సందర్భంలో చెప్పుకున్నారు. తాను అనకాపల్లి నియోజకవర్గం వీడి వెళుతున్నందుకు బాధగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తీవ్ర భావోద్వేగానికి లోనైన గుడివాడ అమర్నాథ్ ఎంతో బాధతో వెళుతున్నారని, కానీ మీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటాను అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు. కాబట్టి తాను ఆఖరి వరకు వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆడుదాం ఆంధ్ర ప్రారంభం సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లోనూ గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. అనకాపల్లి టికెట్ నిరాకరించిన తర్వాత అప్పుడు చురుగ్గానే కనిపించిన మంత్రి ఇప్పుడు అంతగా బయటికి రావడం లేదు. ఆయన్ను పార్టీ పని కోసం ఉపయోగించుకుంటారు అన్నట్లుగా విశాఖ రీజియన్ వైసీపీ డిప్యూటీ కోఆర్డినేటర్ పదవిని ఇచ్చారు. గత కొన్ని రోజులుగా గుడివాడ విలేకరులకు సైతం అందుబాటులో ఉండడం లేదని అంటున్నారు. ఆయన మనసులో ఏముందో ఏమో కానీ విశాఖలో జగన్ పక్కన గుడివాడ అమర్ లేకపోవడం మాత్రం వైసీపీతో పాటు రాజకీయాల్లోనూ ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. విశాఖ జిల్లా పర్యటనలో గుడివాడ కనిపించకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. మంత్రికే టికెట్ ఇవ్వడం లేదు అంటూ టీడీపీ, జనసేన నేతలు ఇప్పుడే విమర్శలు చేశారు. ఇప్పుడు మంత్రి ఆడుదామాంధ్ర కార్యక్రమంలో కనిపించకుండా పోవడంతో వారికి అవకాశం దొరికింది. గుడివాడకు ఇక టికెట్ రాదని జోస్యం కూడా చెబుతున్నారు. గుడివాడకు ఎంపీ టికెట్ ఇస్తారని కూడా ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే ఆ అవకాశం కూడా లేదని తాడేపల్లి వర్గాల ద్వారా ఒప్పందడంతో గుడివాడ భంగపడి కనిపించకుండా పోయారని అంటున్నారు.